సునాదస్వరము ఏప్రిల్ 12. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మన దేవుడు ప్రాకారములు పడగొట్టువాడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి నేను మీకు ముందుగా నడుస్తాను, ప్రతి ప్రాకారమును పడగొడతానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు దేవుడు మనకంటే ముందుగా నడిచినప్పుడు మనము గుమ్మముల ద్వారా దాటుకుంటూ వెళ్తాం. మరి దేవుడే రాజుగా నాయకుడుగా ఉండి నడిపిస్తానని బయలుపరుస్తున్నాడు. మరి మనకు ఎటువంటి ఆటంకములున్నా ఏవైనా కూడా దేవుడు ముందుగా నడిచినప్పుడు ప్రతి ప్రాకారములన్నీ పడగొడుతూ మనల్ని నడిపిస్తాడు. మరి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ వాగ్దాన దేశంలో ప్రవేశించే సమయంలో ఎరికో గోడల్ని దాటుకుంటూ వెళ్ళే సమయంలో దేవుడు వాళ్ళకు చెప్పాడు, 7 రోజులు దాని చుట్టూ వెళ్ళమన్నాడు. 7వ రోజు కేకలు పెట్టినప్పుడు అవన్నీ కూడా పడిపోతాయని చెప్పి బయలుపరిచాడు. మరి యెహోవా దేవుడు వాళ్ళను యాజకులు మందస్సము తీసుకొని ముందుగా నడవాలని చెప్పాడు. అదేవిధంగా వాళ్ళు ఆ మందస్సమును ముందుగా తీసుకొని నడుస్తున్న సమయంలో 7వ రోజు కేకలు పెట్టగానే ఆ ప్రాకారాలన్నీ పడిపోయి వాళ్ళ ఎరుకో పట్టణాన్ని మరి లోపటికి వాళ్ళు ప్రవేశించారు. ఆ గుమ్మముల ద్వారా వాళ్ళు లోపటికి వెళ్ళారు. మరి దేవుడు వాళ్ళకంటే ముందుగా వెళ్ళాడు. ఆయన సన్నిధి వాళ్ళకు తోడుగా ఉంది కాబట్టి ప్రతి ప్రాకారం ఆ గోడలన్నీ పడగొట్టుకుంటూ ముందుకు వెళ్ళారు. వాళ్ళ వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశించారు. అదేవిధంగా మనకు దేవుడు రాజుగా నాయకుడుగా ఉన్నప్పుడు మనం అన్ని వ్యతిరేక పరిస్థితులను దాటుకుంటూ ముందుకు వెళ్తామని ప్రభు బయలుపరుస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదివినప్పుడు యేసుక్రీస్తు మనకంటే ముందుగా మనందరి కొరకు శిలువ పైనకి వెళ్ళాడు. అడ్డుగా ఉన్న ప్రతి పత్రములను, రుణములను, ఆటంకాలన్నీ కూడా ఆయన శిలువలో మేకులకు కొట్టి మరి బాహాటంగా వేడుకను కనపరిచాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఎటువంటి అడ్డుగోడలైనా ఏ పరిస్థితి అయినా అది ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా ఉన్న ఏ బలహీనత అయినా మన దేవుడు రాజుగా నాయకుడుగా ముందుగా నడుస్తున్నాడు. ప్రతి ప్రాకారాన్ని పడగొట్టి మనము దాటు వెళ్ళులాగిన కృపనిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను అనుసరిస్తూ మన వాగ్దాన దేశంలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రాకారములు పడగొడుతూ దేవా మీరు రాజుగా నాయకుడుగా ముందుకు వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరికి ఉన్న ఆటంకములు తొలగించి జయమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.